నమస్తే అండి, మీ పేరు? గోగినేని రాజేంద్ర ప్రసాద్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ చేస్తాం. వ్యాపారం. చెప్పండి సార్, ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పరిపాలనా పరంగా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుని నిజంగా పేదవాడి పక్షానే నేను నిలబడ్డాను, పేదవాడికి మంచి చేయడం కోసమే నా తాపత్రయం అంతా కూడా అని చెప్పేసి ఆయన వేదికల మీద చెప్పుకొస్తున్న పరిస్థితి. పెత్తందారుల మీదే నా యుద్ధం అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఆయన పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుందండి? మీరు ఎందుకు అనిపించట్లేదంటే పేదలకు ఇస్తున్నాడు సబ్సిడీలు, కానీ డెవలప్మెంట్ లేదు కదా. యూత్కి కూడా డెవలప్మెంట్ రావాలి, యూత్ చదువుకున్న వాళ్ళకి రావాలి. పేదలకి ఇచ్చేస్తే సబ్సిడీ అనేది కరెక్ట్ కాదు. పేదలకు నిజమైన పేదలకు అందట్లా. అంతమంది మన దేశంలో కూడా మన రాష్ట్రంలో పేదలు లేరు. కొన్నేమో ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కూడా దొంగ కార్డులు, దొంగ జరిగినాయి. ఇక్కడ అదే జరుగుతున్నాయి. తర్వాత రోడ్లు లేవు, తర్వాత విద్యా వ్యవస్థ అన్నాడు ఆయన. ఏంటంటే ఇక్కడ తెలుగు తమిళం ఉంటే తమిళం వాళ్ళు హిందీ కూడా ఇచ్చేయరు, కానీ ఈయన అంటాడు తెలుగు వద్దు ఇంగ్లీష్ మీడియం చేస్తారు, అందరూ అమెరికా వెళ్ళిపోతా అంటాడు. అది కుదరని పని. ముందర కొంత క్లాసు 10th వరకు తెలుగు మీడియంలో ఉంటే మనం మదర్ టంగ్ అది కాబట్టి తొందరగా వాళ్ళకి అవగాహన అవుతుంది. అది తప్పు. తర్వాత సచివాలయ వ్యవస్థ చాలా మంచిది ఆయన తీసుకొచ్చింది. అది ఎందుకంటే అది పెట్టిందే లోక్సత్తా జయప్రకాష్ నాయుడు గారు, సచివాలయ వ్యవస్థ రావాలనేది. ఉన్నారంటే పేదలకి చాలా, పేదలు కాదు మనకు కూడా ప్రతిదానికి కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడమో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడమో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఇస్తే చేయమంటున్నారు, అది కొంత జరుగుతుంది. ఇంకా ట్యాక్స్లే మళ్ళీ లోక్సత్తా జయప్రకాష్ నాయుడు చెప్పింది ఏంటంటే, మన ఇప్పుడు కాలనీ ఉందనుకోండి, ఒక కాలనీలో ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, 60% మీరు ఆ కాలనీ కట్టి పెట్టేసుకుని 40% అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేసేయండి ప్రభుత్వానికి. ఆ 60%లోని మీరు ఏం చేస్తారు? రోడ్స్ వేసుకుంటారో, లైట్స్ వేసుకుంటారో, డ్రైనేజ్ చేసుకుంటారో, వర్కర్లు పెట్టుకుంటారో, ఏదైనా కాలనీ మీది. అప్పుడు మీదైనా భావన వస్తుంది. డబ్బులు ఈ కమిషన్లు ఉండవు. ఏది కాంట్రాక్టర్ కమిషన్లని, ఎమ్మెల్యే కమిషన్లని ఇవి ఉండవని ఆయన పెట్టాడు. అది ఈయన పెట్టలా, ఆయనదే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. తర్వాత ఆయన చేసిన మంచి పని ఏంటంటే, రాగానే ఎమ్మెల్యే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడు. ఎవరితోనూ? జయప్రకాష్ నారాయణ, ఇది తర్వాత నాగేశ్వరం, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలు ట్రైనింగ్ ఇప్పించాడు. ఒక 3 రోజులు ఇప్పిస్తే ఏమైంది, వాళ్ళకి ఒక అవగాహన, చట్టం మీద ఒక అవగాహన తీసుకొచ్చారు. వీళ్ళు చేస్తున్నారా చేయలేదా అనేది కాదు. ఇంత మటుకు ఏ ప్రభుత్వం వచ్చేయాలి. రాగానే ఆ మంచి పని చేశాడు, అదొకటి. తర్వాత కొన్ని ఈ దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయాల మీద చాలా ఇది జరిగినాయి. అది చాలా తప్పు. ఒక మతాన్ని ఇచ్చేయడం చాలా తప్పు. అది ఎందుకు దాడులు జరిగినాయి, అది అందరికీ తెలిసిందే. మనం చెప్పడం ఉంది. దాని చైర్మన్ కూడా మంచి వాళ్ళని నియమించాలి. ఇప్పుడు పార్టీలో ఉండాలని కూడా రిటైర్డ్ పీపుల్స్ నియమించాలి. అతను అది కనీసం రోజు 12 గంటలు దేవాలయంలో కూర్చోవాలి. అతనికి ఏ వ్యాపారం ఉండకూడదు. 65-70 ఇయర్స్ దాటిన వాళ్ళని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయాలి. వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ ముత్తాత ఏంటి, ఇటు ఫ్రాడ్ చేసేవాడా, లేకపోతే ఇటు చీటరా అనేది కాకుండా మంచిగా నింపిస్తాడు. అక్కడే ఉంటాడు, భోజనం చేస్తాడు, అక్కడే ఒక ఐకులు ఇస్తారు, తిరుగుతాడు, రోజు తిరుగుతాడు. 10 గంటలు ఉండాలి అనుకోండి. జనరల్గా ఏమవుతుంది, ఆ దేవాలయంలోనే చక్కగా పర్యవేక్షిస్తాడు, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుందని. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు కేసినేని నాని గారు ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఇప్పుడు ఆయన ఉన్న పలంగా తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయ్యారు కదా. మళ్ళీ నేను గెలవబోతున్నాను అన్నట్టుగా కూడా ఆయన అయితే ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగానే ఆయనకి ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు? ఏమోనండి, మరి మనకైతే ప్రజలు నాడే అంత తెలవదు. ఆయనకి అయితే నేను గెలవడం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి మారాడు గబుక్కుని, ఇది అని నా ఒపీనియన్లండి, నా అభిప్రాయం. నాకు ఏదైనా మంచి చేయాలంటే ఎప్పుడు ఈ ఉన్న పార్టీల్లో ఏ పార్టీ, జనసేనే చేస్తున్నాను నాకు. ఎందుకంటే అతను ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నాడు. అతనికి ఏమో డబ్బులు సంపాదిద్దామని చిరంజీవి లాగా ఆ కాంక్ష లేదు. మీరు కావాలంటే పబ్లిక్ని కూడా అదే అంటున్నారు. ఎందుకంటే పోరాడుతున్నాడు. ఇప్పుడు ఓడిపోయినా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాడు. అతని డబ్బులే, సొంత డబ్బులే రైతులకు ఇచ్చాడు. నేను రైతు ఫ్యామిలీ నుంచి వచ్చా. రైతులకి 50,000 లక్షలు ఉండే సొంత డబ్బుల నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. కాదు మధ్యకారులకు ఇచ్చాడు. ప్రతి సామాజిక దమ్మున్న లీడరు నిలబడుతున్నాడు. అతను లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఈరోజు. మొన్న కూడా ఫెయిల్ అవడానికి అదే కారణం. ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ రోజున ఓటు వేయగలిగితే ప్రభుత్వం మారుతుందండి. ఓటు వేయగలిగితే బూత్ దగ్గరికి అది ఎక్కడ జరగాలి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఇప్పుడు వీళ్ళు ఏదో మోదీ గారు విమర్శిస్తున్నారు, తప్పు. మోదీ గారు 60% ఇచ్చాడు స్టేట్లో. ప్రతి దానికి మోదీ గారు ఇచ్చింది 60% ఇచ్చాడు. అసలు 40% స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఏదైనా ఎన్ని లక్షల కోట్లు ఇచ్చాడు అనేది మీకు తెలవందా కాదు అందరికీ.
కేంద్రం ఇస్తాయిందండి, డెవలప్మెంట్ అవుతుంది లేదంటే కేంద్ర భాగస్వామి అంటే ఆయనతో భాగస్వామి కాదు, డెవలప్మెంట్కి ఇస్తాయింది. అది ఎట్లా యూజ్ చేస్తున్నారు మిస్యూజ్ అంటే అన్ని తర్వాత బయటకు వస్తాయి. ఇప్పుడు అవుతున్నాయి పోలవరంకి అయినది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేదికల మీద 3 పెళ్ళిళ్ళు 3 పిల్లలు చాలా అలవోకగా మార్చేస్తాడు, అతనికి రాజకీయాలు ఏం తెలుసు, అతనికి రాజకీయాలు వంట పట్టలేదు అన్నట్టుగా కూడా వ్యక్తిగత విమర్శలకైతే ముఖ్యమంత్రి దిగుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రకమైన వ్యాఖ్యలు గతంలో ఎవరైనా ముఖ్యమంత్రులు చేసిన పరిస్థితి ఉందా? కొత్తగా ఈ ట్రెండ్ సృష్టించింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరేం చెప్తారు? అది జగన్మోహన్ రెడ్డి గారేను ఆయనకు ఒక రాజకీయ నాయకుడిగా అలాంటి అనకూడదు. ఎవరి పర్సనల్ లైఫ్ అయింది, ఆయన పర్సనల్ లైఫ్లో ఇంకోటి వేలు పెట్టకూడదు, నా పర్సనల్ లైఫ్లో ఇంకోటి పెట్టకూడదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళదే. ఆయన ఎందుకు చేసుకున్నాయంటే ఆయన బాధలు ఆయనకి, అది చాలా తప్పు. నేనైతే మంచిగా సమాజంలో ఎంతోమంది చేసుకుంటారు, కొందరు ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి, నేను ఓపెన్గా చెప్తున్నా. అయినా కానీ అవన్నీ మనం అనవసరం. ఆయన వ్యక్తిగత ఆయన మంచి చేస్తున్నాడా చేయట్లేదా, సొసైటీకి ఏం చేస్తున్నాడు, ఏ యాక్సెప్ట్లో వస్తున్నాడు, స్టేట్మెంట్లు ఎలా వేస్తున్నాడు, అలా ఆయన బతుకుతున్నాడా లేదా అనేది కావాలి మనం. ఆయన బతుకుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఆయన తప్పు అనుకున్నాడు, నైట్ వచ్చాడు, ఫ్లైట్ ఇవ్వలేదు. ఫ్లైట్ ఓపెన్ ఎందుకు వచ్చాడు? ఒక మిత్రుడిగా వచ్చాడు. ఎవరన్నా వచ్చారా? కాదు, ఎవరన్నా వచ్చారా? రాలా. అక్కడ రోడ్డు మీద పడుకున్నాడు, వచ్చాడు. ఆయన ఊరినే పలకరిస్తే తప్పేం లేదు. ఇప్పుడు బాధలు ఉన్నప్పుడు పలకరించాలి కదా. మనం పబ్లిక్ని ఆపలేమమ్మా. అప్పుడైతే నాకు సమర్థుడైన నాయకుడు పవన్ కళ్యాణ్ అనిపిస్తుంది. అన్ని పార్టీల్లో కూడా నేను చెబుతాను, అన్ని పార్టీలు ఈవెన్ ఇక్కడ బీజేపీ డెవలప్ అయ్యేది. నేను కూడా నా గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఓపెన్గా చంద్రబాబుకి 80 సీట్లు వచ్చినా, జగన్మోహన్ రెడ్డికి 80 సీట్లు వచ్చినా, పవన్ కళ్యాణ్కి 20 సీట్లు వస్తే పవన్ కళ్యాణే సీఎం. నేను పబ్లిక్ కూడా అదే మెసేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆ బీజేపీ వెనకమాలను నడిపిస్తుంది ఇలా ఇద్దరు పార్టీలు వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ బీజేపీ చేతులారా చేసుకుంది. ఇక్కడ మాత్రం నేను చెప్తున్నా, అతని మోడీ మన ఆంధ్రాకి ఇచ్చినంత ఎక్కడ ఇవ్వాల అది షేరు. తర్వాత చంద్రబాబు కూడా చాలా తప్పు చేశాడు. నేను చక్రం తిప్పుతానని ఇప్పుడు ఏ ప్రాంతీయ పార్టీ సెంట్రల్ని కాంగ్రెస్నైనా బీజేపీనైనా ఇంకో పార్టీనైనా ఎదిరిగించే సత్తా ఏ పార్టీకి లేవు, ప్రాంతీయ పార్టీలకి. కేసీఆర్ అన్నాడు బొక్కవార్ల పడ్డాడు. ఈ పార్టీలేనంతే. మనం ఎందుకంటే మీరు గెలిచారనుకో వాళ్ళ పట్టుకుని మంచి పనులు చేయించుకోండి, ఫండ్స్ తెచ్చుకోండి. నేను అక్కడ చక్రం తిప్పుతాను, ఇక్కడ చక్రం తిప్పుతాను. చంద్రబాబు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎలక్షన్లో అయిపోగానే నేను అక్కడ మోడీని ఓరిస్తానని అమిత్ షా మీద చెప్పులు ఇచ్చాడు, అది తప్పు. తర్వాత మోడీ వస్తే 40 నెలలు ఇచ్చాడు. ప్రధానమంత్రి వస్తే ఆ స్థాయికి మనం ఆ పనులు చేయకూడదు. నువ్వు అవగాహన మంచితనంగా వెళ్ళు. నువ్వు ఎంత మటుకి రాజకీయంగా పోరాడు, కానీ పిచ్చి పిచ్చి పనులు చేస్తే ప్రజలు చూస్తారు. ఇప్పుడు అందులో ఈ ఓట్లనే మేధావులు వేయట్లేదండి. ఆ 60%లో 35% పేదాడు డబ్బులకు అలవాటు పడినేస్తాడు. వాళ్ళ కూడా నేను చెబుతున్నా, అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకోండి. మీ మనసుకి దేవుడు అనేవాడు మీ మనసులో ఉన్నాడు. దేవుడు ఎవడ మంచి అయితే అడిగి వేయండి. డబ్బులు కష్టపడే ఇవ్వట్లా. ఒక పేదాడు 10 రూపాయలు ఉండి లేస్తానే బాధపడతాడు. ఫైనల్గా రేపు 24 రేపు ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా మనం ఆంధ్రప్రదేశ్లో ఎవరిని చూడొచ్చు అంటారు? నేనైతే పవన్ కళ్యాణ్ చూద్దామని నా ఆశ అండి. ఎందుకంటే వీళ్ళంతా చేశారు. గతం నేను 14 సంవత్సరాలు చేశాడు, ఈయన 5 సంవత్సరాలు చేశాడు, ఇంకోళ్ళు చాలామంది చేశారు. కానీ ఈయన తప్పు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అనాలంలే. ఎందుకు తప్పు చేశాడు చెప్పమంటారా? వాళ్ళ నాన్న సైలెంట్గా అందరితో కామ్కి వెళ్ళేవాడు. అది పట్టుకుంటే ఈయన పర్మనెంట్ సీఎం అయ్యేవాడు. కొన్ని తప్పులు చేసాడు, అందరికి తెలుసు. ఎవరో మాటలు నమ్మో, లేకపోతే ఈయనకి డబ్బులు సంపాదించిన అవసరం లేదు, డబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదు, అంతా ఉంది వెనమాల. కానీ ఆయన ఏంటంటే కొన్ని మరి పక్కన సలహాదారులు తప్పు గైడెన్స్ ఇస్తాం, మిగతా పార్టీల మీద దాడులు ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద చేసి వీళ్ళు వచ్చి వాళ్ళ మీద చేస్తే రేపు పొద్దున ఏమైపోతుంది, వ్యవస్థ ఏమైపోతుంది చెప్పండి. అది చేయకూడదు. మంచి పవన్ కళ్యాణ్కి నేను ఓటేయమంటానండి. ఇప్పుడు ఉన్న పార్టీల్లో